హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎస్టర్డే మనం టాపిక్స్ వచ్చినప్పటికి ఇష్యూ గో టు ఇష్యూస్, ప్రొవైడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. నిన్న వచ్చేటప్పటికి ఇష్యూ టైప్స్ క్రియేట్ చేసాము, ఇష్యూ టైప్ స్కీమాస్ క్రియేట్ చేసాము, వర్క్ ఫ్లోస్ చేసాము, వర్క్ ఫ్లో స్కీమా చేసాము. ఈరోజు స్క్రీన్స్ చేద్దాం. స్క్రీన్ స్కీమాస్, ఇష్యూ టైప్ స్క్రీన్ స్కీమాస్, కస్టమ్ ఫీల్డ్స్, సిస్టమ్ ఫీల్డ్స్, ఫీల్డ్ కాన్ఫిగరేషన్ చేద్దాం ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్స్ అంటే ఏంటంటే ఏ కాంబినేషన్ ఆఫ్ కస్టమ్ ఫీల్డ్స్, అంటే కాంబినేషన్ ఆఫ్ ఫీల్డ్స్ అనమాట స్క్రీన్స్. దీంట్లో కూడా ఏంటంటే నిన్న వర్క్ ఫ్లోస్ అంటే ఇష్యూస్ ఎన్నైనా చేయొచ్చు, ఇష్యూ టైప్స్ ఎన్నైనా చేయొచ్చు, ఇష్యూ టైప్ స్కీమా షుడ్ బి ఓన్లీ వన్ అన్న. అలానే వర్క్ ఫ్లోస్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు, అలా వర్క్ ఫ్లో స్కీమా షుడ్ బి ఓన్లీ వన్ అని చెప్పాం. ఇక్కడ దీంట్లో కూడా వచ్చేటప్పుడు స్క్రీన్స్ ఒక చిన్న ఇంపార్టెంట్ అనమాట. స్క్రీన్స్ ఎన్నైనా చేసుకోవచ్చు, స్క్రీన్ స్కీమాస్ ఎన్నైనా చేసుకోవచ్చు, ఇష్యూ టైప్ స్క్రీన్ స్కీమా షుడ్ బి ఓన్లీ వన్ అనమాట. ఇప్పుడు మనకి ఏంటంటే డెమో 1, డెమో 2, డెమో 3, డెమో 4 ఉన్నాయి కాబట్టి వాటికి ఒక్కోదానికి ఒక్కో స్క్రీన్ చేసుకున్నాను. నేను యాక్చువల్లీ ఆల్ ఇష్యూస్ అన్నింటికి ఒకటే కాబట్టి నేను ఒక స్క్రీన్ మీకు శాంపుల్ స్క్రీన్ చేయిస్తాను. స్క్రీన్లో 3 స్క్రీన్లు ఉంటాయండి: క్రియేట్ స్క్రీన్, వి స్క్రీన్, ఎడిట్ స్క్రీన్. వీటిలో క్రియేట్ స్క్రీన్ అండ్ వి స్క్రీన్ షుడ్ బి సేమ్ ఉండాలన్నమాట, స్క్రీన్ ఫీల్డ్స్ అనమాట. ఎడిట్ స్క్రీన్ కావాలంటే మన ఇష్టం, అది ఎట్లా చేసేదని మీకు క్లియర్గా అర్థమవుతుంది. చేస్తే రియల్ టైం చేస్తే అర్థమవుతుంది. మనకి డెమో 1 స్క్రీన్, డెమో 1 స్క్రీన్స్ ఎన్ని 3 టైప్స్ కదా. డెమో 1 క్రియేట్ స్క్రీన్, దీంట్లో మనకి వచ్చి మ్యాండేటరీ ఫీల్డ్స్ వచ్చి ఉంటాయి. ఫస్ట్ వచ్చి డిస్క్రిప్షన్ ఒకటి మ్యాండేటరీ కంపల్సరీ, అసైనింగ్ కంపల్సరీ, డిస్క్రిప్షను, అసైనింగ్, ప్రియారిటీ, అండ్ సమ్మరీ. ఇదైతే కంపల్సరీ మ్యాండేటరీ అనమాట. సపోజ్ మనకి ఇక్కడ కస్టమర్ నేమ్ కావాలి, కస్టమర్ మొబైల్ నెంబర్ కావాలి, కస్టమర్ అడ్రస్ కావాలనుకుంటే గో టు కస్టమ్ ఫీల్డ్స్. యూ కెన్ క్రియేట్ మాన్యువల్లీ లైక్ కస్టమర్ నేమ్ టెక్స్ట్ తీసుకోవాలి. టెక్స్ట్ ఫీల్డ్ సింగిల్ లైన్ ఉంటుంది కాబట్టి నేమ్ అనేది. Click on next. We can provide the name, customer name, like we want what is the difference. Customer name like ఇక్కడ డిస్క్రిప్షన్ ఆల్ లెటర్స్ ఆల్ క్యాపిటల్స్, లేదనుకుంటే ఆల్ లెటర్స్ ఆర్ స్మాల్, లేదా బిగినింగ్ లెటర్లు క్యాపిటల్ లెటర్స్ వీ కెన్ ప్రొవైడ్. అది మనకి డాక్యుమెంట్లో ప్రొవైడ్ చేసింది మనం ప్రొవైడ్ చేస్తాం. క్లిక్ ఆన్ నెక్స్ట్. అప్లై ఆన్ ప్రాజెక్ట్ ఓన్లీ ఇన్స్టాన్స్ రికమెండెడ్ అనమాట. ఇక్కడ క్లిక్ ఆన్ ప్రాజెక్ట్స్, మనకి డెమో ప్రాజెక్ట్కి ఇస్తున్నాం అనమాట మనం. క్లిక్ ఆన్ క్రియేట్, ఓకే, అప్డేట్. ఇంకొక ఫీల్డ్ కూడా చేస్తున్నా నేను. టెక్స్ట్ మల్టీ లైన్ తీసుకుంటున్నా. కస్టమర్ అడ్రస్, can select the project, create, update, and one more field, mobile number తీసుకుంటున్నాను, లేదంటే జెండర్ తీసుకుంటా, రేడియో బటన్స్ తీసుకుంటా. జెండర్ మేల్, ఫిమేల్, అదర్స్. ఇక్కడ ఏమి ఇస్తే అవే ఎంటర్ చేసుకోవాలండి డాక్యుమెంట్ టైప్ను. క్లిక్ ఆన్ ఏ ప్రాజెక్ట్కి అయితే మనకి కావాలో ఆ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాం. అప్డేట్ అగైన్ సేమ్.
ఇంకోటి తీసుకున్నాను, కస్టమర్ మెయిల్ ఐడి తీసుకున్నాను, సారీ టెక్స్ట్. మెయిల్ ఐడి ఓకే, ఈ చాలు. నాకు ఇక్కడ దాకా సరిపోతుంది. నాకు వచ్చి ఇట్లా వచ్చింది. ఈ ఫీల్డ్స్ కావాలని చెప్పారు మ్యాండేటరీగా ఒక స్క్రీన్లో. నేను అది స్క్రీన్స్లోకి అప్డేట్ చేస్తాను. గో టు స్క్రీన్స్, డెమో1 క్రియేట్ స్క్రీన్ కాడికి వెళ్ళండి. ఎడిట్, సారీ కాన్ఫిగర్, క్లిక్ ఆన్ కాన్ఫిగర్. కస్టమర్ నేమ్ ఇవ్వాలి. ఏమైతే క్రియేట్ చేసినా అవి అక్కడ డిస్ప్లే అవుతాయి. అడ్రస్ అడిగారు, జెండర్ చేసాము, అండ్ కస్టమర్ మెయిల్ ఐడి. ఓకే, మీకు చెప్పాను కదా, క్రియేట్ స్క్రీన్ అండ్ వీ స్క్రీన్ షుడ్ బి సేమ్. దీన్ని సేమ్ కాపీ చేసేసుకోండి. ఇక్కడ కాపీ ఆఫ్ తీసేసి వ్యూ పెట్టేసేయండి, సరిపోతుంది. జస్ట్ వ్యూ పెట్టేస్తే జస్ట్ కాపీ, ఇక్కడ చూడండి వచ్చేస్తుంది. సేమ్ అలానే ఇంకొక స్క్రీన్ యాడ్ చేసుకోవాలి. డెమో1 ఎడిట్ స్క్రీన్ కావాలి నాకు ఇప్పుడు. క్లిక్ ఆన్ యాడ్. వీటిలో నాకేందంటే కస్టమరు నేమ్ ఒకటి మార్చుకోవచ్చు అని నేను ఇచ్చాను అనమాట. అది చాలు నాకు, అంటే ఎడిట్ ఒకటే చాలు నాకు. ఇప్పుడు స్క్రీన్ షీమా చేసుకోవాలి. ఇప్పుడు స్క్రీన్ షీమా కంటే ఇప్పుడు స్క్రీన్స్ అంటే నేను ఒక డెమో1కి 3 స్క్రీన్స్ చేసుకున్నా. అంటే దాంట్లో 3 స్క్రీన్స్ వస్తాయి. స్క్రీన్స్ ఒక్కటి ఈచ్ వన్ ఎడిట్ స్క్రీన్ అట్లా ఒక్క స్క్రీన్కి. అదే స్క్రీన్ షీమాలో డెమో1 స్క్రీన్ వస్తుంది, డెమో2 స్క్రీన్స్ వస్తుంది, డెమో3 స్క్రీన్ వస్తుంది, డెమో4 స్క్రీన్ వస్తుంది. ఇష్యూ టైప్ వచ్చేటప్పటికి ఓన్లీ డెమో ప్రాజెక్ట్ స్కీమ్స్ అని వస్తుంది అంతే. అట్లా ప్లస్ స్క్రీన్ షీమ్స్కి వెళ్తున్నాను నేను. యూ నీడ్ టు క్రియేట్ స్క్రీన్ షీమ్. డెమో1 స్క్రీన్ షీమా. ఇక్కడ డెమో1 ఎడిట్ స్క్రీన్, డిఫాల్ట్ స్క్రీన్ తీసుకోండి. ఇక్కడ ఇక్కడ అసోసియేట్ చేయాలి మనం. అసోసియేట్, క్రియేట్ ఇష్యూకి డెమో1 క్రియేట్ స్క్రీన్, క్లిక్ ఆన్ యాడ్, సేమ్ అగైన్ అసోసియేట్ ఎడిట్ ఇష్యూ, డెమో1 ఎడిట్ ఇష్యూ ఎడిట్ స్క్రీన్, క్లిక్ ఆన్ స్క్రీన్, డెమో1 వ్యూ స్క్రీన్, క్లిక్ ఆన్ యాడ్. ఇక్కడ 3 యాడ్ అయిన తర్వాత ఈ బటన్ అనేది మనకి ఇంకా హైలైట్ అవ్వదు. అది కరెక్ట్గా చేస్తే ఇక్కడ మనకు హైలైట్ అవ్వదు. లేదు ఇన్ కేస్ అని ఇష్యూ ఉంటే మటుకు ఇక్కడ హైలైట్ అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, డెమో1 ఎడిట్ స్క్రీన్కి డెమో1 స్క్రీన్ షీమ్ వస్తుంది, డెమో1 ఎడిట్ క్రియేట్ స్క్రీన్కి డెమో1 స్క్రీన్ షీమ్. అట్లానే ఇష్యూ టైప్ స్కీమ్స్, యాడ్ ఇష్యూ టైప్ స్కీమ్. ఇక్కడ టోటల్ ఇష్యూ టైప్ స్కీమ్ తీసుకునేటప్పటికి టోటల్ ఎంటైర్ డెమో ప్రాజెక్ట్ ఇష్యూ టైప్ స్క్రీన్ షీమ్. ఇక్కడ వచ్చేటప్పటికి డెమో1 స్క్రీన్ షీమ్ ఇవ్వాలి. స్క్రీన్ షీమ్ వచ్చేటప్పటికి అసోసియేట్ అవుతుంది అది మనకి. డెమో1 ఇష్యూ ఇవ్వాలి. ఇక్కడ డెమో1 అనేది ఇష్యూ, దీనికి వచ్చి స్క్రీన్ షీమ్ వచ్చేటప్పటికి డెమో1 స్క్రీన్ షీమ్. సపోజ్ ఇష్యూ డెమో2 తీసుకుంటే డెమో2 స్క్రీన్ షీమ్ వస్తుంది. నేను ఒకటే చేశాను మీకు, జస్ట్ ఐడియా ట్రయల్ పర్పస్. మీరు కావాలంటే చేయండి, క్రియేట్ చేసుకొని డెమో2 డెమో3 డెమో4 ఎన్ని చేసుకుంటే అంత మనకి ఎక్స్పీరియన్స్ వస్తుందండి. మీకు రియల్ టైం ప్రాక్టీస్ సేమ్ ఇదే విధంగా ఉంటుంది రియల్ టైంలో కూడా. కాకపోతే కొద్దిగా చూసుకొని, అంటే తొందరపడి నాకు వచ్చేసి అన్నట్టు ఫీల్ కాకుండా కొద్దిగా సింపుల్ వేలో చేసుకుంటూ పోతే మీకు ఫ్రీగా ఉండిద్ది. ఇప్పుడు మనం స్క్రీన్ క్రియేట్ చేసాము, ఫీల్డ్స్ కాంబినేషన్ ఆఫ్ ఫీల్డ్స్ పెట్టుకున్నాం, మనకు కావాల్సినట్లు చేసుకున్నాం. కాబట్టి ఒకసారి టికెట్ క్రియేట్ చేసినప్పుడు మనం ఇదంతా అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్
చెక్ చేసుకోవాలా, ప్రాజెక్ట్కి అసోసియేట్ అయినా లేదా చూసుకోవాలి. క్లిక్ ఆన్ డెమో ప్రాజెక్ట్, గో టు ప్రాజెక్ట్ సెట్టింగ్స్. ఇట్లా ఎట్లా అయినాయి ప్రాజెక్ట్కి అసోసియేట్ అట్లా చూసుకోవాలి. స్క్రీన్స్ అయినాయి లేదా, నాకు అవ్వలే ఇంకా. ఇప్పుడు నేను మార్చుకోవాలి. క్లిక్ ఆన్ హియర్, గో టు యాక్షన్స్, యూజ్ డిఫరెంట్ స్కీమ్స్. స్కీమ్ ఏమొస్తుంది ఇక్కడ మనకి, డెమో ప్రాజెక్ట్ స్క్రీన్ షీమ్ వస్తుంది. ఇష్యూ టైప్ స్క్రీన్ షీమ్, డెమో ప్రాజెక్ట్ ఇష్యూ టైప్ స్క్రీన్ షీమ్, అసోసియేట్. ఇప్పుడు చూడండి, డెమో 1, డెమో 2, డెమో 3, డెమో 4. కానీ మనం ఏంటంటే డెమో 1కే చేసాం కాబట్టి క్లియర్గా డెమో 1 వచ్చింది. ఓకే, ఇంకా డెమో 1 స్కీమ్. ఇక్కడ డెమో 2 చేస్తే డెమో 2 వస్తుంది, డెమో 3 వస్తుంది, డెమో 4 వస్తుంది. ఇంకెన్ని చేసుకుంటే అన్నీ వస్తుంది మనకి అట్లా. క్లిక్ ఆన్ క్రియేట్ టికెట్. ఇప్పుడు నేను డెమో 1కి టికెట్ క్లియర్ చేసేటప్పుడు ఏమేమి వస్తాయి ఫీల్డ్స్, నేను ఏది ఇచ్చానో కస్టమర్ నేము అయ్యే వస్తాయి. చూడండి ఏమి ఇచ్చాను నేను, ఇది కంపల్సరీ ఏంటంటే ఆటోమేటికల్లీ డిస్క్రిప్షన్ అనేది సిస్టమ్ ఫీల్డ్, అసైన్ అనేది సిస్టమ్ ఫీల్డ్, ప్రియారిటీ అనేది సిస్టమ్ ఫీల్డ్, సమ్మరీ అనేది సిస్టమ్ ఫీల్డ్. మనం ఇచ్చింది తర్వాత మనం క్రియేట్ చేసే స్క్రీన్లో కస్టమర్ నేమ్ ఇచ్చాము, కస్టమర్ అడ్రస్ ఇచ్చాము, జెండర్ ఇచ్చాము, అండ్ కస్టమర్ మెయిల్ ఐడి ఇచ్చాము. జస్ట్ మనం టికెట్ క్రియేట్ చేసేటప్పుడు ఫర్ టెస్టింగ్, డిస్క్రిప్షన్ టెస్టింగ్ ఇచ్చా. అసైన్ వచ్చి ఆటోమేటిక్గా అంటే నేనే శివ అనేది నేనే అడ్మిన్ కాబట్టి అడ్మిన్ ఇచ్చా. ప్రియారిటీ మనకి ఇష్టం వచ్చి హై అయితే హై ఇచ్చుకోవచ్చు. డిఫరెన్స్ మన టికెట్ అనేది క్రియేట్ ఎలా చేయాలంటే అలా చేసుకోవచ్చు. సమ్మరీ ఫర్ టెస్టింగ్ పర్పస్. ఓకే, కస్టమర్ నేమ్ వచ్చేటప్పటికి సమ్ ఏ ఇస్తున్నా, కస్టమర్ వచ్చి హైదరాబాద్ ఇస్తున్నా, మెయిల్ a@gmail.com. జస్ట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తున్నానండి, మీరు చూసుకోండి. ఇప్పుడు క్రియేట్ టికెట్ అయింది, ఇక్కడ చూపిస్తుంది మనకి ఎక్కడ క్రియేట్ టికెట్ అయింది, దాని నెంబర్ అంతా చూపిస్తుంది. ఇంకో డెమో ప్రాజెక్ట్ అంటే డిపి అనేది కీ అనమాట. మీరు అబ్జర్వ్ చేశారో స్టార్టింగ్ మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు కీ తీసుకొని చూసారో ఆ కీ అనేది ఇక్కడ మీకు క్లియరిటీ చూపిస్తుంది అనమాట. DP-1 అంటే టికెట్ ఒకటి ఉంది. మనం ఇచ్చిన వర్క్ ఫ్లో చూసుకోండి, వర్క్ ఫ్లో కూడా ఇక్కడ ఉంటుంది. ఎట్లా ఉండేది, మనం ఇచ్చిన గో టు షోరూమ్, కాస్ట్ ఎంక్వైరీ, మనీ పేడ్ అని ఇచ్చాం కదా, అట్లా ఉంటుంది అనమాట. సపోజ్ నేను యూజర్ని, సపోజ్ నాకేంటంటే నేను ఒక కారు కొనాలనుకున్నాడు, వెళ్ళాను. అడ్మిన్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏమొస్తుందంటే ఫస్ట్ మనం ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మనం వర్క్ స్టార్ట్ చేస్తున్నాము. అడ్మిన్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు క్లిక్ ఆన్ అడ్మిన్ ఆఫీస్, ఇక్కడ మారుతుంది. అది కాస్ట్ ఎంక్వైరీకి వెళ్ళిపోతుంది. అంటే నెక్స్ట్ ఏంటంటే కాస్ట్ ఎంక్వైరీ కొడితే బిల్లింగ్ కంప్లీట్ కొడితే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది టికెట్, మనీ పెయిడ్ అని వస్తుంది. అంటే టికెట్ ఈజ్ క్లోజ్డ్, అంటే వర్క్ ఫ్లో ఈజ్ కంప్లీటెడ్. అర్థమైంది, ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటుంది. మీరు అలా అబ్జర్వ్ చేస్తే డూప్లికేట్ ఇంకో స్క్రీన్ తీసుకుంటున్నాను. ఇష్యూస్ లాగౌట్ చేస్తానండి. ఇప్పుడు చూడండి, అదే నేను ఇంతకుముందు డెమో 1కి ఇష్యూ క్రియేట్ చేశాను. డెమో 1కి ఇష్యూ క్రియేట్ చేస్తుంటే మనకి ఏంటంటే నార్మల్ ఫీల్డ్స్ వస్తున్నాయి. సపోజ్ నేను డెమో 2 చూస్తాను, చూడండి డెమో 2 తీసుకుంటా, మారిపోయి చూడండి, చూసారా, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. సిస్టమ్ డాష్బోర్డ్, క్లిక్ ఆన్ క్రియేట్. డెమో 2 తీసుకున్న, డెమో 3 తీసుకున్నా కానీ మారిపోతుంది. ఎందుకు అంటే అక్కడ డిఫాల్ట్గా నేను తీసేసాను. అక్కడ ఇంతకుముందు డిఫాల్ట్ ఉండింది కదా, ఆ డిఫాల్ట్ స్క్రీన్ అనేది నేను తీసేసాను, నార్మల్గా పెట్టాను. డిఫాల్ట్ స్క్రీన్ అనేది డిఫాల్ట్ పెట్టాను. డెమో 1 స్క్రీన్కి డెమో పెట్టుకున్నాను. డెమో 2 మీరు డెమో 2, డెమో 3, డెమో 4 తీసుకుంటే అప్పుడు వస్తుంది మనకి. ఓకే,
క్లిక్ ఆన్ క్రియేట్ డెమో 1. చూడండి ఫీల్డ్స్ కొన్ని మనం ఏదైతే ఇచ్చామో అవి. సపోజ్ నాకు ఇది వీటిల్లో నాకు కస్టమర్ నేమ్ కంపల్సరీ ఎంటర్ చేయాలి అండి. ఇప్పుడు సమ్మరీకి ఎట్లా ఉంది స్టార్ మార్కు, అది మ్యాండేటరీ ఫీల్డ్స్. నాకు కంపల్సరీ కస్టమర్ నేమ్ అనేది వితౌట్ ఎంట్రీ చేయకుండా నాకు టికెట్ క్రియేట్ కాకూడదండి అని ఉంటుంది అన్నమాట. అది మ్యాండేటరీకి ఎలా చేయాలనేది చూపిస్తాను మీకు ఇప్పుడు. క్లిక్ ఆన్ ఇష్యూస్, గో టు ఫీల్డ్ కాన్ఫిగరేషన్స్, యాడ్ ఫీల్డ్ కాన్ఫిగ్. మనం దేనికి చేయాలి, డెమో 1కి చేయాలన్నమాట. ఇష్యూ అనేది డెమో 1 ఫీల్డ్ కాన్ఫిగ్. దీంట్లో మనకి ఇక్కడ మనం ఏదైతే చేస్తుంటామో అన్నీ ఉంటాయి. కస్టమర్ అడ్రస్, కస్టమర్ నేము, ఇవన్నీ మ్యాండేటరీ నార్మల్గా సిస్టమ్ ఫీల్డ్స్గా ఉంటాయి. జెండరు, నాకేం కావాలనుకున్నాను నేను, నాకు వచ్చేటప్పటికి కస్టమర్ నేమ్ అనేది కంపల్సరీ నాకు కావాలి, అంటే రిక్వైర్డ్ అనమాట. కంపల్సరీ కస్టమర్ నేమ్ ఎంటర్ చేస్తేనే టికెట్ క్రియేట్ అవ్వాలి. ప్లస్ కస్టమర్ జెండర్ కూడా కంపల్సరీ ఎంటర్ చేస్తేనే నాకు అవ్వాలి. ఇంకా వచ్చి ఓకే, అవి రెండు నాకు మ్యాండేటరీ కావాలండి టికెట్ క్రియేట్ చేసేటప్పుడు. యాడ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమ్. ఇక్కడ మీరు ఏంటంటే ఇక్కడ కూడా సేమ్ అండి. ఫీల్డ్ కాన్ఫిగ్ ఎన్ని ఏం చేయొచ్చు. ఫీల్డ్ కాన్ఫిగ్ స్కీమా షుడ్ బి ఓన్లీ 1 ఉండాలి. డెమో ప్రాజెక్ట్, ఫీల్డ్ కాన్ఫిగ్ స్కీమ్ యాడ్. ఇక్కడ మీరు యాడ్ అసోసియేట్ చేసుకోవాలండి. మీరు చూసుకోండి డెమో 1కి, అట్లనే మీరు డెమో 2కి డెమో 1 ఫీల్డ్ కాన్ఫిగ్. ఇక్కడ మళ్ళీ ఇంకోటి డెమో 1, డెమో 2, డెమో 3, డెమో 10 లైక్ 100. వీ నీడ్ టు ఎన్ని ఉంటే అన్ని మనం క్రియేట్ చేసుకోవాలండి. ఇట్లా చూపిస్తుంది మనకి. ఓకే, గో టు ప్రాజెక్ట్స్, క్లిక్ ఆన్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్. చెక్ చేసుకోండి ఇక్కడ మీరు. ఇక్కడ ఏంటంటే డిఫాల్ట్ ఫీల్డ్ కాన్ఫిగ్ వచ్చింది. క్లిక్ ఆన్ దట్. సారీ, go to actions, use different schemes, డెమో ప్రాజెక్ట్ ఫీల్డ్ కాన్ఫిగ్ స్కీమా మనం క్రియేట్ చేసాం కదా బిఫోర్, అవి ఇక్కడ డెమో 1 అని వచ్చిందా, అట్లా డెమో 2 అని రావాలి, కింద డెమో 2 అని రావాలి, డెమో 3 అని రావాలి, డెమో 4. అంటే నేను శాంపుల్ చూపిస్తున్నాను అండి. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ చూపిస్తున్నాను, ఎందుకంటే 3 అంటే హెవీ టైం తీసుకుంటుంది. సింగిల్ చూపిస్తున్నాను. ఇదే ప్రాసెస్ మీరు కూడా ఇన్స్టాలేషన్ చేసుకోండి. ఏమైనా ఇన్స్టాలేషన్ డౌట్ ఉంటే మెసేజ్ పెట్టండి. నేను మీకు చాలా సింపుల్గా ఉంటుంది, మీకు చాలా అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను మీకు క్లియర్గా ఉంది, నీట్గా చెప్తున్నాను, స్లోగా చెప్తాను మీకు, నో ఇష్యూ. అట్లానే ఇప్పుడు వెళ్ళి మీరు చూడండి, టికెట్ క్రియేట్ చేయండి. గో టు డెమో 1, క్లిక్ ఆన్ క్రియేట్. చూడండి, నాకు కంపల్సరీ కస్టమర్ నేమ్ అనేది, జెండర్ అనేది. ఇప్పుడు చూడండి, నేను డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు. సమ్మరీ అనేది టెస్టింగ్ పర్పస్ అని ఇస్తున్నాను. ఎంతకుముందు కూడా సమ్మరీ అనేది ఆల్రెడీ ఉండింది. ఓకే, ఇప్పుడు నేను క్రియేట్ చేస్తే క్రియేట్ అవ్వదు, ఎందుకంటే కస్టమర్ నేమ్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ జెండర్ నేమ్ ఈజ్ రిక్వైర్డ్ వస్తుంది. సపోజ్ కస్టమర్ నేమ్ ఏ అని ఇచ్చా, ఇప్పుడు క్లిక్ చేస్తే తీసుకోదు. మళ్ళీ సేమ్ జెండర్ అనేది, ఇది మ్యాండేటరీ ఫీల్డ్స్. నాకు కావాల్సి కంపల్సరీ ఒక టికెట్ క్రియేట్ చేయాలంటే కస్టమర్ నేము అండ్ జెండర్ నేమ్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ అని చెప్పాను అనమాట. దట్స్ వై వీ నీడ్ టు క్రియేట్. మెయిల్ ఐడి అవ్వాల్సిన అవసరం, క్రియేట్ అయిపోయింది టికెట్. ఓకే, ఇక్కడ అసైన్ టు మీ అనుకుంటే మనం పెట్టుకోవచ్చు, లేదనుకుంటే లేదు. ఓకే, ఇది